భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 13న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పురస్కరించుకుని కార్మికులు ప్రజలతో కలిసి సంబరాలలో పాల్గొననున్నారు. కొత్తగూడెంలో నిర్వహించే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. అనంతరం సింగరేణి యాత్ర ప్రారంభం కానుంది. బొగ్గు బ్లాక్ ని మరి యొక్క కేంద్ర ప్రభుత్వం మొన్ననే సింగరేణికి వితౌట్ టెండర్ ద్వారా నామినేషన్ పద్ధతులు ఇవ్వటం జరిగింది. ఇది 2015 తర్వాత మరి ఏదైతే వేలం ద్వారానే బొగ్గు బ్లాక్లు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే దానికి కొంత మరి ఏదైతే సింగరేణి కాపాడాలన్న ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో ఈ యొక్క నిర్ణయం మరి మన యొక్క తెలంగాణ ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారు కూడా బొగ్గు శాఖ మంత్రిగా ఉండటం వారు కూడా దీనికి చొరవతోని ఈ యొక్క సింగరేణి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ యొక్క బొగ్గు బ్లాక్ ద్వారా యొక్క సింగరేణి యొక్క భవిష్యత్తు మరి ఏ విధంగా 42,000 మంది కార్మికుల యొక్క భవిష్యత్తు 30,000 పైగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క భవిష్యత్తు యొక్క నిర్ణయం ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మంచిగా ఒక పునాది మళ్ళా వాళ్ళ యొక్క భరోసా ఒక ఉపాధి ఏదో ఉద్యోగ భద్రత భరోసా ఒక కల్పించినట్టు అయింది.